డాక్టర్ మాధవి, వర్కింగ్ ఇన్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్స్ మణికొండ. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సెన్సిటివిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. టూత్ సెన్సిటివిటీ. చాలామందికి రెగ్యులర్‌గా వచ్చేదే ఈ టూత్ సెన్సిటివిటీ. ప్రతి ఒక్కరు విని ఉంటారు. ఏదైనా వేడిగా తిన్నా, చల్లగా తిన్నా మాకు సెన్సిటివిటీ వస్తుంది అన్నట్లుంటారు. సెన్సిటివిటీకి అయితే చాలా కారణాలు ఉంటాయి. ఒక్కటే అని ఏమి ఉండదు. ఫస్ట్ ఏంటంటే మనం రెగ్యులర్‌గా బ్రషింగ్ చేసే విధానం. మనం ఎలా బ్రష్ చేస్తున్నాము, ఎక్కువ హార్డ్‌గా బ్రష్ చేస్తున్నామా, సాఫ్ట్ బ్రిజిల్స్ వాడుతున్నామా, హార్డ్ బ్రిజిల్స్ వాడుతున్నామా, ఎంతసేపు మనం బ్రష్ చేస్తున్నాము. 2 మినిట్స్ బ్రష్ చేస్తే చాలండి. అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. కొంతమంది ఎలా చేస్తారంటే 10 మినిట్స్, 15 మినిట్స్ చేస్తే ఇంకా చాలా బావుంటుంది అన్నట్లు చేసుకుంటుంటారు. అట్లేముండదు. మీరు ఎక్కువ చేసే కొద్దీ పైనున్న ఎనామెల్ లేయర్ అరిగిపోతూ ఉంటది. మీకు లోపలున్న డెంటిన్‌కి తగిలినప్పుడే వాటర్ తాగినా, ఏం చేసినా కనీసం కొంచెం కూల్ ఎయిర్ తగిలినా కూడా మీకు పళ్ళు జిల్లనైతే అయితే ఉంటది. అట్లా బ్రషింగ్ మాత్రం చాలా ప్రాపర్‌గా ఉండాలి మీరు. లేదు కొన్నిసార్లు ఎలా అంటే పళ్ళు పుచ్చిపోయినా కూడా జస్ట్ కొంచెం పన్ను పుచ్చిపోయినా కూడా ప్రతిసారి వాటర్ తాగుతున్నా కూడా జిల్లంటూ ఉంటది. ఆ రీజన్‌ని మనం ఏం చేస్తామంటే ఒక్కసారి డెంటల్ విజిట్ అయ్యి, ఆ పుచ్చిపోయిందని ఏదైతే ఉందో దాన్ని సిమెంట్ ఫిల్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అలా లేకుండా కొంతమందికేంటంటే నైట్ టైమ్ నిద్రలో పళ్ళు కొరికే అలవాటుంటది. దాన్ని బ్రక్సిజం అంటారు. నైట్ గ్రైండింగ్. అట్లా ఉన్నా కూడా పళ్ళనేవి అరిగిపోతాయండి. అవి మనంతకు మనకైతే అర్థం అవ్వదు. రెగ్యులర్ పక్కన ఎవరైనా ఉన్నా వాళ్ళు చూసి చెప్తుంటే తప్ప మనంతకు మనకైతే అర్థం అవ్వదు. ప్రతిసారి పళ్ళు జిల్ జిల్ అంటుంటాయి తప్ప దానికి ఏంటి రీజన్ అనైతే తెలీదు. ఒకసారి జస్ట్ విజిట్ అవ్వండి. దాన్ని బట్టి చూద్దాము. మీకు పైనున్న ఇలా నైట్ టైమ్ కొరుకుతున్నప్పుడు ఏమైతదంటే పైనున్న లేయర్ పోద్దండి. కింద డెంటిన్ ఒస్తది. అది కూడా ఎట్లంటే కొంతమందికి తక్కువ చిన్న ఏజ్‌లోనే జస్ట్ 30 ఇయర్స్, 35 ఇయర్సే ఉంటుంది. అయినా కూడా పళ్ళన్నీ అరిగిపోయి ఉంటాయి. ఈ హ్యాబిట్ అనేది ఒకటికుంటది. హ్యాబిట్ ఉంది అని కూడా తెలియదు కదా! ఒకసారి ఈ హ్యాబిట్‌ని రూల్ ఔట్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఏమైతదంటే 50-60 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా పళ్ళు అరిగిపోతాయి. దాన్ని అట్రిషన్ అంటాం. ఆ అట్రిషన్ అయినప్పుడు కూడా అది ఏజ్ చేంజెస్. పళ్ళు గ్రాడ్యువల్‌గా అరిగిపోతాయి. అప్పుడు కూడా జిల్ అంటది. లేదు కొన్నిసార్లు ఎలా అంటే మనకేదైనా దెబ్బ తగిలుంటది. చిన్నగా పన్ను ఫ్రాక్చర్ అయి ఉంటదనమాట. జస్ట్ మైనర్ ఫ్రాక్చర్. మనం దాన్ని చాలా నెగ్లెక్ట్ చేసేస్తాము. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే పెయిన్ ఏం రావట్లేదు కదా! తర్వాత చూద్దాం అన్నట్లు అనుకుంటుంటారు. అట్లుండదండి. ఒకసారి మనం ఏదైనా యాక్సిడెంట్ అయినా, చిన్నగా దెబ్బ తగిలినా కూడా ఒక ఎక్స్‌రే అనేది తీసుకోండి. దాంట్లో రూల్ ఔట్ అవుతది. మీకేదైనా ఫ్రాక్చర్ ఉందా లేదా అని. మైనర్ ఫ్రాక్చర్ ఉన్నా కూడా పళ్ళు సెన్సిటివిటీ అయితే వస్తది. ఇంకొకటి మనం బాగా గట్టిగా బ్రష్ చేసినప్పుడు పైనున్న గమ్‌కి, టూత్‌కి మధ్యలో కూడా ఒక చిన్న డిచ్ లాగా ఫార్మ్ అయితదనమాట. దాన్ని సర్వైకల్ అబ్రేషన్స్ అంటాం మనం. ఆ అబ్రేషన్స్‌ని కూడా మనం కాంపోజిట్స్‌తో ఫిల్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా టూత్ సెన్సిటివిటీ అనేది తగ్గుతది. థాంక్ యూ సో మచ్.